Good afternoon and welcome to the Hindu newspaper editorial analysis 21/1/2025. So author garu ival deni gurinchi maartunnaru. He is talking about prioritizing IMEC is in America's best interest. అంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లోని మనం కాస్త ఎకనామిక్ కోఆపరేషను యూరోప్ని అందరినీ కలుపుకుని ముందుకు కానీ వెళ్తే దానికి ప్రథమ పీట వేస్తే అది అమెరికాకి చాలా మంచి జరుగుతుంది. ఓకే, సో కాస్త డీటెయిల్డ్గా చదువుదాం. ద యునైటెడ్ స్టేట్స్ ఇండియా హ్యాస్ evolved into an increasingly vital, ఓకే చూడండి ఎంత నీట్గా అంటున్నారు ఆథర్ గారు, ఏమన్నారు స్ట్రైట్గా అయినా ఇంక్రీజింగ్లీ వైటల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఓకే, మనకిను యునైటెడ్ స్టేట్స్కి ఓకే మన సత్సంబంధాలు ఎలా ఎదుగుతున్నాయంటే ఇంక్రీజింగ్లీ పెరుగుతుంది రోజు రోజుకి, దినదినాభివృద్ధి, వైటల్ అంటే చాలా ఇంపార్టెంట్, స్ట్రాటజీగా అంటే మనం వాళ్ళు కలిస్తే ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు పురోగమనంలోకి, అది ఒక కలయిక. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? క్లింటన్ గారు అంటే బిల్ క్లింటన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పునాది వేశారు, లైట్ ద ఫౌండేషన్ ఫర్ న్యూ డైరెక్షన్. ఎప్పుడు? 1990లో. ఇవాళ టుడే బ్రాడ్ ఓకే చాలా విశాలమైన బైపార్టిజాన్ అంటే రెండు దేశాలు కలిసి బైపార్టిజాన్ కన్సెన్సస్ అంటే జనరల్ అగ్రిమెంట్ మనం ఒప్పుకుంటున్నాం, వాళ్ళు ఒప్పుకుంటున్నాం. ఇది దేన్ని సపోర్ట్ చేస్తుంది, దేనికి శక్తిని ఇస్తుందంటే కలిసికట్టుగా మనం కట్టుకోవాలి. బిల్డింగ్ అపాన్ దీస్ టైస్, ఈ సత్సంబంధాల మీద మనం ఎలాగ ముందుకి ఇటుక మీద ఇటుక వేసుకొని ఎలాగ మనం ముందుకు వెళ్తాం. బిల్డింగ్ అపాన్ దీస్ టైస్, ఈ సత్సంబంధాలు ఈవెన్ ఫర్దర్ ఇంకా అడిషనల్గా ఏం చేయగలం. ఇదంతా ఏంటి? డ్రివెన్ బై కన్వర్జింగ్. దీనికి మెయిన్ వెనక నుండి పుష్ చేస్తున్న ఫోర్స్ ఏంటి? కన్వర్జింగ్. ఇవన్నీ ఒక దగ్గర కలవాలి. కన్వర్జింగ్ ఇంట్రెస్ట్ ఓకే అందరికీ యోగ్యంగా ఉండాలి. దేంట్లోని ఆర్థికంగా ఎదగాలి, ఎకనామిక్ గ్రోత్, రీజనల్ సెక్యూరిటీ అంటే మనకి రక్షణ ఉండాలి, అండ్ డెమోక్రటిక్ వాల్యూస్ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. యాజ్ గ్లోబల్ డైనమిక్ షిఫ్ట్ అంటే ప్రపంచంలోని ఇన్నాళ్ళ కాకుండా ఇప్పుడు కొన్ని కొత్త కంట్రీస్ వాటి యొక్క ఆధిపత్యాన్ని అంటే ప్రపంచంలోని టోటల్గా ఒక ఫేస్ షిఫ్ట్ అవుతుందన్నమాట. PHS is a shifting, like you say the tectonic plate movements are shifting, how the earth tectonic plate movements are shifting. In the same way the countries are also, superpowers are not that strong, the unknown countries are now becoming a little supportive, they have very good resources, so the dynamics are changing. Okay, global dynamics anta shift అవుతుంది. సో ది ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు ప్రాముఖ్యత ఈ రిలేషన్షిప్ ఏది? ఇండియా యుఎస్ రిలేషన్షిప్ ఫార్ ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ట్రంప్ గారు నిన్న 47వ ప్రెసిడెంట్గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ ప్రొనౌన్స్డ్, చాలా ప్రాముఖ్యత వస్తుంది. మంచి వర్డ్ వారు, ఇట్ బికమ్స్ ప్రొనౌన్స్డ్, బికమ్స్ వెరీ వైటల్ ఫర్ ది ట్రంప్ గవర్నమెంట్. In India, Middle East, Europe economic corridor, ఇది మెయిన్ ఆర్టికల్. ఓకే, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోపియన్ ఎకనామిక్ కారిడార్, ఆర్థికంగా ఇదంతా కలిపి ఇండియా, భారతదేశం, యూరప్, మిడిల్ ఈస్ట్ ఆర్థికంగా ఒక కారిడార్ని కట్టాలి, ఒక మార్గం వేసుకోవాలన్నమాట. ఈ అగ్రిమెంట్ ఇదన్నీ సత్సంబంధాలు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం అన్నది, ఇది మనకి ఒక సర్వ్డ్ ప్లాటర్ పల్లెల్లోని ఏంటి చూపెడుతుంది స్ట్రైట్గా అంటే ట్రమండస్ ఆపర్చునిటీ, అంటే అనూహ్యమైన అవకాశం అన్నమాట. ఎప్పుడు ఊహించలేదు ఎప్పటివరకు మనం. ఫార్ ఎవరికి? ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. దేనికి? టు సాలిడిఫై, ఆయన కానీ ఇప్పుడు అంటే పటిష్టం అయిపోద్ది, సాలిడిఫై దిస్ మల్టీలాటరల్ పార్ట్నర్షిప్. చూడండి, ఇండియా, మిడిల్ ఈస్ట్,
యూరప్, ఓకే, యుఎస్ఏ. సో ఇవన్నీ ఏమవుతాయి? పటిష్టం అవుతాయి. ఈ మల్టీలాటరల్ 1, 2, 3, 4 కంట్రీలు కలిసికట్టుగా సమిష్టంగా వర్క్ చేస్తాయి. వైల్ అడ్వాన్సింగ్, ఇదే కాకుండా ఇంకా ముందుకు ఏది తీసుకెళ్ళాలి? బోత్ ద స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, నాకు దీనివల్ల వచ్చే లాభం ఏంటి, నీకు దీనివల్ల వచ్చే లాభం ఏంటి, స్ట్రాటజీగా కూడా ఆలోచించాలి. ఇంట్రెస్ట్ ఆఫ్ ద యుఎస్ అండ్ ఇండియా, ఓకే, భారతదేశంకి లాభం ఏంటి స్ట్రాటజిక్గా, మన ఉద్దేశం ఏంటి, అమెరికా యొక్క ఉద్దేశం ఏంటి స్ట్రాటజిక్గా, అది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. బై లీడింగ్ ద ఎఫర్ట్ టు సెక్యూర్ కోఆపరేషన్. సో దీనికి అందరికీను హూస్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ టు సెక్యూర్ కోఆపరేషన్, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అమాంగ్ ద పార్టిసిపేషన్ నేషన్స్. అంటే ఏ దేశాలు అయితే అన్నీ పార్టిసిపేట్ అవుతున్నాయో ఈ దేశాలన్నిటికీను ద యుఎస్ కెన్ హెల్ప్. ఇప్పుడు దీని అంతటికీ ఎవరు సారథ్యం వహించాలి? యుఎస్ఏ కెన్ హెల్ప్, తోడ్పడగలదు. ఒక రోబస్ట్, వెరీ స్ట్రాంగ్ ఆర్థికమైన ఎకనామిక్ కారిడోర్, ఒక స్ట్రైట్గా బిజినెస్ అంతా జరిగేటట్టు ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్, ఓకే, యుఎస్ఏ, ఐఎంఈసి, ఈ కారిడోర్ని. ఇది ఎలా ఉండాలి? స్ట్రాంగ్ కారిడోరు. దేని గ్యారంటీ? ఫ్రీ అండ్ ఓపెన్ ట్రేడ్ రూట్స్. అంటే ఇంక ఈ దారిలోంచి కానీ వెళ్తే ఈ 4 కంట్రీలు, ఈ దేశాలు ఇన్వాల్వ్డ్, వీటికి అన్నీ ఫ్రీగా ఉండాలి. సో ఇట్ ఈస్ అన్ ఓపెన్ ట్రేడ్ రూట్. మనం వాళ్ళు కలిసి కానీ పనిచేస్తే మనం వెళ్తాం, వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఇంకా దానికి మళ్ళీ ట్యాక్స్లు ఏం కట్టక్కర్లేదు. ఓకే, ద ట్యాక్సెస్ ఆర్ రెడ్యూస్డ్ విత్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ సెక్యూరిటీ. ఎనర్జీ సెక్యూరిటీ ఎలా ఉండాలి? చాలా ఇంప్రూవ్డ్గా ఉండాలి, ఎన్హాన్స్డ్, హైలీ ఇంప్రూవ్డ్. అండ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్. ఫస్ట్ ఎనర్జీ సెక్యూరిటీ ఉండాలి, తర్వాత టెక్నాలజికల్గా కొత్త విధంలో ఆలోచించాలి. ఇది కానీ చేస్తే మనకు లాభం ఏంటి? విచ్ ఇన్ టర్న్ విల్ ఆల్సో బెనిఫిట్ అమెరికన్ కంపెనీస్. మనకే కాదు, అమెరికాలో ఉన్న కంపెనీస్ కూడా ఇది చాలా తోడ్పడుతుంది. మోర్ కాన్సెప్చువల్ నౌ. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితి ఇది ఇంకా కాన్సెప్ట్, ఆలోచనలోనే ఉంది. ఓకే, విధి విధానంలోకి ఇంకా రాలేదు. ఇట్స్ నాట్ యెట్ కమింగ్ టు ఇంప్లిమెంటేషన్ యాక్షన్. అనౌన్స్ చేయండి ఎప్పుడండి? ఇది 2023, 2 సంవత్సరాల క్రితం. ఓకే, ఐఎంఈసి అంటే ద ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్. ఇదేంటి మనకి మన ముందు చూపెడుతుంది? ఒక అంబిషియస్ విజన్. చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వస్తుంది మనకి అని, ఒక భవిష్యత్తుని చాలా అంబిషియస్గా, అంటే అబ్బా ద స్కై ఈజ్ ద లిమిట్, ఆకాశానికి చిల్లు పెట్టియచ్చు అన్నంతగా చూపెడుతుంది అన్నమాట. అంబిషియస్ విజన్ టు ఫోర్జ్, ముందుకు తీసుకెళ్ళండి, పుష్ చేయండి. అండ్ ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్, అందరూ కలిసికట్టుగా ఒక నెట్వర్క్ డెవలప్ చేద్దాం. స్పానింగ్, ఇది ఏ ఏరియాలోంచి వెళ్తుంది? స్పానింగ్ 3 వైటల్ రీజన్స్, 3 ఇంపార్టెంట్ రీజన్స్ త్రూ అడ్వాన్స్డ్. ఇక్కడ ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం? చాలా ఆధునికరమైన ఫిజికల్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు కనబడుతుంటాయి టవర్లు. నేను అదే కాకుండా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. ఓకే, సో ద కారిడార్ మస్ట్ డెవలప్. ఈ కారిడార్లోని, ఐఎంఈసి కారిడార్లోని మనం ప్రప్రథమంగా దేన్ని బాగా పెంచుకు వెళ్ళాలి? ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళి. సో ఈ రూట్లు చాలా బాగుండాలి. ఓకే, ఇంక్లూడింగ్ రైల్వేస్, షిప్పింగ్ నెట్వర్క్, మ్యారిటైమ్ కనెక్షన్స్. ఓకే, మనకి రైల్వేస్ ఉండాలి, షిప్పింగ్ నెట్వర్క్ ఉండాలి, మూడోది ఏముండాలి? మ్యారిటైమ్ కనెక్షన్స్ కూడా ఉండాలి. ఇక్కడి నుంచి ఫస్ట్ ఒక పోర్ట్, ఆ పోర్ట్ నుంచి ఇంకో పోర్ట్, ఈ పోర్ట్ నుంచి ఫైనల్గా డెస్టినేషన్ పోర్ట్. మ్యారిటైమ్ కనెక్షన్స్ ఉండాలి. ఇవన్నీ వైల్ ఆల్సో ఎస్టాబ్లిషింగ్. ఇదే కాకుండా మనం దేన్ని పటిష్టం చేసుకోవాలి? క్రాస్ బార్డర్ ఎలక్ట్రిసిటీ. అంటే మన దేశంలోంచి ఇంకో దేశానికి వెళ్తున్నప్పుడు ఇంతవరకు మన పవర్ బిల్లు, అక్కడి నుంచి వాళ్ళ పవర్ బిల్లు, కానీ ఎలక్ట్రిసిటీ కంటిన్యూస్ ఎక్కడ ఆగకూడదు. క్రాస్ బార్డర్ ఎలక్ట్రిసిటీ అండ్ హైడ్రోజన్ పైప్ లైన్స్. ఇండియా ఇప్పుడు దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది.
ఓకే, హైడ్రోజన్ పైప్లైన్స్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్. డిజిటల్ కమ్యూనికేషన్కి ఏం కావాలి మనకి? కేబుల్స్ కావాలి. ఓకే, డిజిటల్ కమ్యూనికేషన్ కేబుల్స్. ఇవన్నీ కానీ జరిగితే చివరిగా మనం ఏమిటి సాధిద్దాం అనుకుంటున్నాము? ద ఎండ్ గోల్స్ షుడ్ బీ టు ఇంప్రూవ్ ట్రేడ్ కనెక్టివిటీ. సో చివరిగా మనం ఏం సాధిద్దాం అనుకుంటున్నాం? ఇంప్రూవ్డ్ ట్రేడ్ కనెక్టివిటీ. ఓకే, అందరూ బాగా హైలీ అడ్వాన్స్డ్గా బిజినెస్ కనెక్టివిటీ పెరగాలి కలిసికట్టుగా. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు తగ్గాలి. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు తగ్గాలి. వైల్ ఇదే కాకుండా డైవర్సిఫై అవ్వాలి. ఒకరి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకోవడం కాదు. డైవర్సిఫైయింగ్ గ్లోబల్ సప్లై చైన్స్. వీళ్ళు తగ్గించోటి అలా డైవర్సిఫైయింగ్ గ్లోబల్ సప్లై చైన్స్ అండ్ ప్రమోటింగ్ డీపర్ ఎకనామిక్ ఇంటగ్రేషన్. సో తద్వారా మనం ఏమిటి అందరికీ చెప్తున్నాము? డీప్గా లోతులుగా ఆర్థికంగా కలిసికట్టుగా పనిచేద్దాం అమాంగ్ పార్టిసిపేటింగ్ కంట్రీస్. ఎవరెవరైతే ఈ ఐమెక్లో ఉన్నారు, ఎవరు వాళ్ళు? మళ్ళీ చదువుదాం. ఇండియా, యుఎస్, యునైటెడ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, యూరప్ అన్నాం కదా కారిడార్లో, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ అండ్ ద యూరోపియన్ కమిషన్. వీళ్ళందరూ కలిసికట్టుగా సమిష్టంగా పనిచేస్తే చాలా అంబిషియస్ విజన్. అంటే అబ్బా ఎంత ముందు చూపుతో వెళ్తుందా ఈ ఐఎంఈసి అని నివ్వరపోవాలి మనుషులు, ఆశ్చర్యార్థకం అవ్వాలన్నమాట. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అట్ ద మూమెంట్ ఇట్ ఈస్ రీజనబుల్. ఎస్, ఇదేమి ఏదో చాలా ఎక్కువ అడిగేస్తున్నాం అని ఏం లేదు, సబబుగానే ఉంది. టు సజెస్ట్ ఏం చెప్తున్నాం? దట్ ఐఎంఈసి, ఓకే, ద ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ఈజ్ మోర్ కాన్సెప్చువల్, ఇంకా ఆలోచనలోనే ఉంది, దాన్ కాంక్రీట్. అంటే ఇది కాంక్రీట్గా జనానికి ఇంకా కనబట్టంలే. ఓకే, కాంక్రీట్గా అంటే విధి విధానాలని ఇంప్లిమెంటేషన్ ఇంకా రాలే. సో ఇప్పుడు ఆథర్ గారు ఏమన్నా అన్నాను కదా, అంబిషియస్ గోల్స్ అని. సో దీస్ ఆర్ లాఫ్టీ గోల్స్. అంటే మామూలుగా అందవి, ఇవి చాలా లాఫ్టీ, అంటే చాలా హై గోల్స్ అనమాట. రిక్వైర్ ఎక్స్టెన్సివ్ ప్లానింగ్. ఈ లాఫ్టీ గోల్స్ని మనం అందుకోవాలి అంటే ఫస్ట్ ఏముండాలి మనకి? ఎక్స్టెన్సివ్గా ప్లాన్ చేయాలి అండ్ అందరూ కలిసి సమిష్టంగా వర్క్ చేయాలి, కోఆపరేషన్. ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్స్ లీడర్షిప్, ఇప్పుడు ట్రంప్ గారి ప్రాముఖ్యత ఈ మ్యాటర్లో, ఓకే, ఐఎంఈసి మ్యాటర్లో కుడ్ ఇంప్రూవ్ హిజ్ లెగసీ. అబ్బా, ఆ రోజు ట్రంప్ గారు తీసుకున్నారండో డెసిషను, ఆ డెసిషన్ ఈరోజు మన అందరికీ హెల్ప్ చేస్తుంది. ఆ డెసిషన్ మనకి ఈరోజు అందరికీ హెల్ప్ చేస్తుంది అని చెప్పగానే చెప్తుంది అనమాట. ఎన్హాన్స్ హిజ్ లెగసీ. ఎక్కడ ఆయన చేశారండి అని ఆయనకి ఒక పేరు వచ్చేస్తుంది, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్స్ అచీవ్మెంట్ అని. సో తరతరాలు చెప్పుకుంటారు లెగసీ ఆన్ ద ఇంటర్నేషనల్ స్టేజ్. మామూలుగా అమెరికాలోనే కాదు, అన్ని చోట్ల ట్రంప్ గారు వేశారండి. ఓకే, మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోపియన్ ఎకనామిక్ కారిడార్, ఇదంతా కితాబు ట్రంప్ గారికే అని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద చెప్తారు. సో మనందరం ఐఎంఈసిని భారతదేశం, ఇండియా సపోర్ట్ చేసి మనం ఏమిటి ఎస్టాబ్లిష్ చేయాలి, ఏంటి ధృవీకరించాలంటే కంపెలింగ్ ఆల్టర్నేటివ్. అంటే ఒక సమఉజ్జి అనమాట. దేనికి? చైనాకి. చైనా బిఆర్ఐ అంటాం, అంటే బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్. వాళ్ళు బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ ఎప్పుడు మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా మనం ఫైట్ చేస్తే ఇది ఏం క్రియేట్ చేస్తుంది? ఒక మోర్ బ్యాలెన్స్డ్ గ్లోబల్ ఎకనామిక్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు చైనా వైపే బరువు అంతా ఉంది త్రాస్లో. ఓకే, త్రాస్లో బరువు అంతా చైనా వైపు ఉంది. ఇది కానీ క్రియేట్ అయితే అప్పుడు ఆ త్రాసు కరెక్ట్గా సమపాల్లో ఉంటుంది. మోర్ బ్యాలెన్స్డ్ గ్లోబల్ ఎకనామిక్ ఆర్కిటెక్చర్. ఇది అప్పుడు ఏం చేస్తుంది? ఇట్ విల్ అలైన్, స్ట్రైట్ లైన్లో తెచ్చేస్తాయి. ఇట్ విల్ పుట్ ఇన్ లైన్ విత్ వెస్ట్రన్ డెమోక్రటిక్ వాల్యూస్. వెస్ట్లో ఉండే డెమోక్రటిక్ వాల్యూస్, ప్రజాస్వామ్య విలువలు అండ్ మార్కెట్ ప్రిన్సిపల్స్. అక్కడ మార్కెట్ ఎలా వర్క్ చేస్తుంది,
అంటే చైనాకు తగ్గట్టుగా కాదు ఇంకా. దేర్ ఈస్ అనదర్ ఆల్టర్నేటివ్, ఈక్వల్ ఫోర్స్ once it becomes concrete, once these lofty goals are achieved. For now, it is still in the conceptual stage. IMEC, was never destined, దానికి తలరాత ఎలా ఉండే, was never destined to be straightforward endeavor. ఇదేమి అందరూ ఒకే తాటి మీద నిలబడి స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్దాము ఒక విధి విధానంలోని సిన్సియర్ ఎఫర్ట్లోని అనేం లేదు. ఈచ్ పార్టిసిపేషన్ నేషన్ ఫేసెస్ ఏ కాంప్లెక్స్. ప్రతి పార్టిసిపేటింగ్ నేషన్కి ఒక చిక్కుముళ్ళు ఉన్నాయి. ద క్యాలిక్యులస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, లెక్క పెట్టుకుని మనం పెడితే డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటి అన్నది అంత తర్జన భర్జన జరుగుతుందన్నమాట. అండ్ పొలిటికల్ విల్, అంటే ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్ అన్నారు, వచ్చే గవర్నమెంట్ ఎస్ అంటదా ఆలోచిస్తామంటదా. పొలిటికల్ విల్ ఒకటి ఉండాలి, ఎకనామిక్ స్ట్రాటజీ ఉండాలి, ఆర్థికంగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న విధి విధానానికి ఒక ఐడియేషన్ ఉండాలి. సో ద కారిడార్ డిమాండ్స్, ఇప్పుడు ఈ కారిడార్ని కట్టాలంటే ఐఎంఈసి సబ్స్టాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. తగు మోతాదులో డబ్బులు పెట్టాలి ఫస్ట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి. అన్నారు కదా ఫిజికల్ అండ్ డిజిటల్ అని. ఫిజికల్ కట్టడానికి బాగా డబ్బులు అవుతాయి. దట్ డైరెక్ట్లీ కంపీట్ విత్ అదర్ నేషనల్ ప్రయారిటీస్. ప్రతి దేశానికి దాని దేశం కోసం ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి అని కొద్ది డబ్బులు ఉంటాయి, అది పక్కన పెట్టేసి దీనికోసం చేయగలరా? చూడండి ఎంత బాగా అన్నారు. సబ్స్టాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ దట్ డైరెక్ట్లీ కంపీట్, ఇది దేంతో కాంపిటీషను? విత్ అదర్ నేషనల్ ప్రయారిటీస్. దేశంలో చాలా ప్రయారిటీస్ ఉంటుండగా ఇప్పుడు అర్జెంటుగా చైనాకి ఎదురుగా, బీఆర్ఐకి ఎదురుగుండా ఈ ఐఎంఈసి ఎందుకండి అని అడిగితే వీళ్ళకి ఒక ఆన్సర్ ఉండాలి అధికారంలో ఉన్న పార్టీకి. సో మోర్ ఓవర్ ఇదే కాకుండా ఇలాంటి చోట మనం ఏం చేయాలి? ప్రైవేట్ సెక్టర్ని ఎంగేజ్ చేయాలి, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి. వాళ్ళు ఇంకొక సెక్టర్ ఎంగేజ్మెంట్ ఇంట్రడ్యూసెస్, వాళ్ళని కానీ మనం ఇందులో ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు కొత్త పొరను పట్టుకొస్తారు. ఏంటి? ఇంకొక కాంప్లెక్సిటీ, ఇంకో ప్రాబ్లం పట్టుకొస్తారు. కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా డబ్బులు పెడితే వాళ్ళకి రిటర్న్ పాత్వేస్, ఎంత బాగా అన్నారు చూడండి ఆథర్ గారు. కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్స్ క్లియర్ పాత్వే. సార్ మీరు ఇంత పెట్టాలి, పెడతాం, మాకు ఎప్పుడు వస్తుంది? టు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ROI ఎప్పుడు వస్తుంది? అండ్ వితౌట్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టర్. ఇది యాక్టివ్గా ప్రైవేట్ సెక్టర్ అందరూ ఇన్వాల్వ్ అయిపోతే ఐఎంఈసిలోని ఇట్ ఈస్ లైక్లీ దట్ ద ప్రాజెక్ట్ కుడ్ సక్సీడ్. ఇట్ ఈస్ అన్లైక్లీ, అంటే అంత ఓపెన్గా అనేసారు చూడండి. అన్లైక్లీ అన్నాడు అంటే ఈ ప్రాజెక్టు లాఫ్టీ ఐడియాసే కానీ అబ్బే దిస్ విల్ నెవర్ సీ ద లైట్ ఆఫ్ ద డే. దిస్ ఓన్లీ ఆన్ పేపర్. థియరిటికలీ ఇట్స్ వెరీ గుడ్. We are bringing something on par or as good as Belt Road initiative of China, but prioritize IMEC or prioritize national interest. When you ask the private corporates to come and play this game along with the country, first thing they will ask is how soon will we get the return on investment? So that's another layer of complexity. ఇన్ని గడ్డు కాలాలు అన్నీ తట్టుకొని వీళ్ళు యాక్టివ్ ఎంగేజ్మెంట్ లేకపోతే ప్రైవేట్ సెక్టర్ ఇది కష్టము అనుకున్నప్పుడు ఇది ఇంకా కాన్సెప్టే. కానీ సెవరల్ కంట్రీస్, చాలా దేశాలు, ఏవి గ్రీసు, ఇటలీ, సబ్స్టాన్షియల్ ఇనిషియేటివ్, ఎస్ మేము పెడతాము సబ్స్టాన్షియల్గా అని ఐఎంఈసి మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఫ్రాన్స్ అయితే ఎంత మంచి కంట్రీ చూడండి, అందరికన్నా డిఫరెంట్ ఫ్రాన్స్ అన్నట్టుగా వాళ్ళు ఎలా డిస్టింగ్విష్ చేసుకున్నారంటే వాళ్ళు మనిషినే అపాయింట్ చేశారు, జెరార్డ్ మెస్ట్రాలే. ఆయన స్పెషల్ ఎన్వాయ్ అనమాట. ఉత్తి ఈ పని మీద ఆయన్ని అపాయింట్ చేశారు, ఐఎంఈసి పని మీద. జెరార్డ్ మెస్ట్రాలే ఈజ్ ఎ స్పెషల్ ఎన్వాయ్ హూ ఇస్ నాట్ ఎ ట్రెడిషనల్ డిప్లొమాట్. ఈయనేమి రెగ్యులర్గా ఐఎఫ్ఎస్ ఆఫీసర్లో గుడ్ మార్నింగ్ సార్ అని అలాంటి టైప్ కాదు. ఈజ్ గివెన్ స్పెషల్ పొజిషన్. ఎవరు? ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ హ్యాస్ చోజన్ అ ప్రూవెన్ బిజినెస్ లీడర్. ఈయన ఎవరు? జెరార్డ్ మెస్ట్రాలే ఇస్ అ ప్రూవెన్ బిజినెస్ లీడర్. ఆయన ఫ్రమ్ ఫ్రాన్స్. దేనికి ఆయన చూస్ చేసుకున్నారు మ్యాక్రాన్ గారు? బాబు నువ్వే హెడ్ ఆఫ్ దిస్ జియో పొలిటికల్ అండ్
జియోగ్రఫీ రాజకీయంగా ఆర్థికంగా మొదలు పెడుతున్న ముందడుగిది. జియోగ్రఫీ ఎవరు? ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్. దీనిపైన పెద్దన్న ఎవరు? యుఎస్ఏ అభయహస్తంతో. ఓకే, సో ఇదంతా ఆర్థికంగా మనకు అందరికి లాభం కలుగుతుంది కాబట్టి బాబు నువ్వే ఇందులో ఉండు స్పెషల్గా అని ఆయనకి యాజ్ హీ రికగ్నైజెస్ ఇట్స్ ఎకనామిక్. ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్ గారు వెంటనే చూశారు, అబ్బా ఇందులో కానీ పెడితే మనకి బీభత్సమైన లాభాలు వస్తాయి, దేశం విపరీతంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళిపోద్ది ఫ్రాన్స్ అని. హీ రికగ్నైజెస్ ఇట్స్ ఎకనామిక్ పొటెన్షియల్. ఆర్థికంగా నుంచి ఎంత డబ్బు వస్తుందని తెలిసిపోయింది ఎవరికి? ఫ్రాన్స్కి. ద యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా అప్రిషియేట్ ద రోల్. ఎస్, మేము కూడా చప్పట్లు కొడుతున్నాం, ఐఎంఈసి చాలా బాగుంది. ఇట్ కెన్ ప్లే ఇన్ అడ్వాన్సింగ్ రిలేషన్షిప్. ఇది ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషించగలదు. దేనికి? సత్సంబంధాలు. ఎవరు? విత్ ద వెస్ట్. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, జర్మనీ, ఇవన్నీ కంట్రీస్తోనే. అండ్ హ్యావ్ స్పియర్ హెడెడ్ ఎఫర్ట్స్. ఓకే, ఇప్పుడు వాళ్ళు ముందుకు వస్తారు. స్పియర్ హెడెడ్ ఎఫర్ట్స్ ఫర్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. ఇది ఎలాగైనా మనం కార్యరూపం దాల్చాలి అనే దానికి వాళ్ళు బాగా ముందడుగు వేస్తారు. కానీ వితౌట్ రెగ్యులర్ స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్, అంటే రెగ్యులర్గా తరచూ స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్స్ ఎలా చేయాలి ఏంటి అన్నది అది లేకపోతే దేర్ ఈజ్ సిగ్నిఫికెంట్ రిస్క్. ప్రాముఖ్యమైన కష్టాలు కూడా ఉంటాయి ఆఫ్ క్రియేటింగ్ అన్ అన్ఈవెన్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్. అన్నీ కలవకపోతే, టైం వెచ్చేయకపోతే అన్ఈవెన్ ల్యాండ్స్కేప్ క్రియేట్ అవుద్ది అండ్ కుడ్ బ్రీడ్ టెన్షన్. దీనివల్ల ఏమవుద్ది? టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది, అలా పొంగిపోతుంటుంది అనమాట. అండ్ పొలిటికల్ ఫ్రిక్షన్, రాజకీయంగా ఒక కంట్రీకి కాస్త అంటే ద లూబ్రికేషన్ విల్ బి డ్రైయింగ్ అప్. సో యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. ఫ్రిక్షన్స్ విల్ స్టార్ట్ అమాంగ్ పార్టిసిపేటింగ్ నేషన్స్, దేశాల మధ్యన. ద కారిడార్ ఆఫర్స్, కానీ కారిడారు మనకి ప్లేట్లో ఏం పెట్టి చూపెడుతుందండి? ట్రాన్స్ఫర్మేటివ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్. ఓకే, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అన్నమాట. మారిపోద్ది మీ ఆర్థిక పరిస్థితులు, అన్ని అవకాశాలు ఉండే. నాట్ జస్ట్ ఫర్ కోస్టల్ రీజన్స్, సముద్రం పక్కన ఉన్న రీజన్సే కాదు, అండ్ ప్రైమరీ పోర్ట్స్, బట్ ఆల్సో లోపల ఉన్నవి. ఓకే, నీళ్ళకి చాలా దూరంగా ఇన్లాండ్ ఏరియాస్ దట్ కుడ్ బికమ్ క్రూషియల్ నోడ్స్. ఇన్లాండ్ ఏరియాస్ ఇవి క్రూషియల్ పాయింట్స్ అవుతాయి అన్నమాట. క్రూషియల్ నోడ్స్ ఇన్ దిస్ ఎక్స్పాన్సివ్ ట్రేడ్ నెట్వర్క్. ఎక్కడ? ఇండియా, అరేబియన్ సీ అవతల మిడిల్ ఈస్ట్, ఓకే, దానికి అవతల యూరప్, దానికి టోటల్గా అవతల సైడ్ యుఎస్ఏ. ఇదంతా కలిపి ఒక ఎకనామిక్ కారిడార్ అంటే ఇది విజన్. ఓకే, వండర్ఫుల్ విజన్. కార్యరూపం దాల్చినందుకు టైం పట్టొచ్చు, కానీ జరుగుతుంది, అవుతుంది అని కానీ మనం బాగా నమ్మితే మన అందరి లైఫ్ స్టైల్స్ మారిపోతాయి. ఈ అన్ని దేశాల లైఫ్ స్టైల్స్ మారిపోతాయి. అవేంటి? ఇన్లాండ్ ఏరియాస్, క్రూషియల్ నోడ్స్ అనమాట. ఈవెన్ విదిన్ ద రీజన్, మన ఏరియాల్లోనే వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ కంట్రీస్ సచ్ యాజ్ ఇరాక్ అండ్ తుర్కీ. ఇవి మొదలెట్టేసి అప్పుడే ఇనిషియేట్ అగ్రిమెంట్స్. దేనికి? సార్ మేము మా వంతు ఐఎంఈసీకి మేము కాంప్లిమెంట్ చేస్తాం. వి కాంప్లిమెంట్ ఐఎంఈసీ, వండర్ఫుల్, గుడ్ జాబ్, ఇస్ దర్ ఎనీథింగ్ వీ కెన్ డూ అని వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళు కూడా చేయూతనివ్వడానికి వచ్చారు. యాజ్ అన్ ఆల్టర్నేటివ్ చెప్పాను కదా, బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్, చైనాకి ఆల్టర్నేటివ్గా ఈ ఐఎంఈసీ. ఇది మనకి ఫ్యూచర్ చాలా బాగుంటుందని ఒట్టేసి మరీ చెప్తుంది. సబ్స్టాన్షియల్ ఎకనామిక్ అడ్వాంటేజెస్ ఫర్ ఇండియా. భారతదేశానికి ఎలాగా? అనూహ్యంగా, డ్రమాటికల్లీ రెడ్యూసింగ్ ట్రేడ్ కాస్ట్. ఓకే, అక్కడి నుంచి సామాన్లు తెచ్చుకోండి, ఇక్కడి నుంచి ఈ ట్రేడ్ ఖర్చులు తగ్గుతాయి. అండ్ ట్రాన్స్ఫార్మింగ్, ఇంకేం మారుతుంది? మ్యారిటైమ్ లాజిస్టిక్స్. ఈ షిప్పులకి, వాటికి, సముద్రానికి, లెటర్ ఆఫ్ క్రెడిట్స్కి, పోర్ట్ ఆఫ్ ల్యాండింగ్, బిల్ ఆఫ్ ల్యాండింగ్కి, ఇవన్నిటికీ ఖర్చులు, ఇవన్నీ మ్యారిటైమ్ ఖర్చులన్నీ తగ్గుతాయి. దిస్ స్ట్రాటజిక్ నెట్వర్క్
ఓకే, ఈ స్ట్రాటజిక్ నెట్వర్క్ అన్ని కంట్రీలు కలిస్తే ఏం తగ్గిస్తాయి? వల్నరబిలిటీ. ఎప్పటి వరకు మనందరం ఎక్స్పోజ్ అయిపోయాం. వీఆర్ ఈజీలీ ప్రే టు ది హంటెడ్, టు ది హంటర్స్. టుడే విల్ బికమ్ స్ట్రాంగ్. ఓకే, ద స్ట్రాటజిక్ నెట్వర్క్ రెడ్యూసెస్ అవర్ వీక్నెస్. మళ్ళీ ఈజీగా ఇంజర్ చేయొచ్చు అన్న విషయాన్ని తగ్గిస్తున్నాం. టు పొటెన్షియల్ డిస్ట్రప్షన్స్, జరగచ్చేమో, ఇలాంటి మిస్అండర్స్టాండింగ్ రావచ్చేమో, వీటన్నిటికీ మనకు ప్రొటెక్షన్. సచ్ యాజ్ దోట్ దట్ మైట్ అక్కర్ ఇన్ ద సూయజ్ కెనాల్. ఈ ఆల్రెడీ సూయజ్ కెనాల్ అని ఏదైతే జరుగుతుందో అలాగా జరుగుతుందేమో అన్నది కూడా మనం నిస్సంకోచితంగా వెళ్ళచ్చు. బట్ ఆల్సో క్రియేట్స్ ఇది కంపెల్లింగ్ ఆపర్చునిటీస్, అంటే మంచి ఆపర్చునిటీస్, ఫోర్స్ఫుల్ ఆపర్చునిటీస్ ఫర్ ఇంక్రీజ్డ్ FDI. ఇది కానీ జరిగితే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అలాగా ఓకే మనకు అలాగా కొంబరించేస్తారనమాట ఇంకా. ఓకే, సో బై పొజిషనింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్, ఈ IMEC యాజ్ అన్ ఆల్టర్నేటివ్ దేనికి? BRI, బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్. ది కారిడార్ అలౌస్ ఇండియా టు స్ట్రెంగ్థెన్ డిప్లొమాటిక్ టైస్. ఇది ఒక అవకాశం భారతదేశానికి. దేనికి? మీరు పటిష్టం చేసుకోండి మీ యొక్క లౌకిక వ్యవహారాలు. ఎవరితో? విత్ వెస్ట్ ఏషియన్ అండ్ యూరోపియన్ కంట్రీస్. అందుకని IMEC అని పెట్టాము. ఓకే, బెటర్ ఫర్ ది ఎన్వైర్న్మెంట్. ఇది రావడం వలన పర్యావరణం కూడా చాలా మంచిది. దేర్ ఆర్ ఇంప్లికేషన్స్ టు దిస్ డీల్ దట్ కుడ్ ఇంపాక్ట్ ద ఎర్త్స్ క్లైమేట్ హెల్త్. ఓకే, దేర్ ఆర్ ఇంప్లికేషన్స్. ఈ డీల్ కానీ అయితే ఇవి చాలా ప్రాముఖ్యంగా మదర్ ఎర్త్ అంటే భూమండలం మీద వాతావరణం యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎలాగా? ఇండియా హెస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ సిగ్నిఫికెంట్ ప్లేయర్. ఇప్పుడు భారతదేశం ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది దేంట్లోని? గ్రీన్ హైడ్రోజన్లో, దాని డెవలప్మెంట్లో. మనం ఎలా పొజిషన్ చేసుకున్నాం? యాజ్ అ పొటెన్షియల్ గ్లోబల్ లీడర్. మనలో చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని మనం దేశానికి చెప్తున్నాం, ప్రపంచానికి. ఇన్ ఎమర్జింగ్ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలో భారతదేశం చాలా ముందడుగులు వేసింది అని మనం ఆల్రెడీ చెప్తున్నాం. ద కంట్రీ హ్యాస్ లాంచ్డ్, భారతదేశం ఆల్రెడీ మొదలుపెట్టింది ఏంటి? అంబిషియస్, చాలా ఆశాజనకమైన ఇనిషియేటివ్స్, ముందడుగులు. దేనికి? డెవలప్ చేద్దాం గ్రీన్ హైడ్రోజన్ను. ఇది మనకి ఒక స్ట్రాటజిక్ కాంపనెంట్. మనం ఏ దేశంతో ముందుకు వెళ్ళాలి అంటే గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ ఆల్రెడీ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ఇండియా అని చెప్తే వాళ్ళు పరిగెట్టుకు వస్తారు మన దగ్గరికి అని. స్ట్రాటజిక్ కాంపనెంట్ ఆఫ్ ఇట్స్ ఎనర్జీ ట్రాన్సిషన్. మన ఎనర్జీ మారింది, ట్రాన్సిషన్ అండ్ డీకార్బనైజేషన్. అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ఇండియా విల్ స్టార్ట్ కమింగ్ డౌన్. అటువైపు కూడా అడుగులు వేస్తున్నాం మనం, అటువైపు కూడా అడుగులు వేస్తున్నాం. సో ఇండియా చాలా మందితో కలిసి వర్క్ చేస్తుంది. ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ ఎవరు? జర్మనీ, జపాన్. దేనికి? మనము ముందడుగులు వేస్తున్నాం, డెవలప్ అవుతున్నాం. ఇందులో గ్రీన్ హైడ్రోజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొడక్షన్లో, ప్రొడక్షనే కాదు దాన్ని స్టోరేజ్ చేయడంలో, అదే కాదు ట్రాన్స్పోర్టేషన్ కూడాను, మూడిట్లో. దిస్ విల్ హెల్ప్. ఇది కానీ కార్యరూపం ఇంకా బాగా జాలిస్తే మన కార్బన్ ఎమిషన్ చాలా తగ్గిపోతుంది. భారతదేశం యొక్క కార్బన్ ఎమిషన్ ఇంటూ ది పర్యావరణం. డిక్రీజ్ డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్. అప్పుడు మనం పెట్రోల్ తెచ్చుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నది తగ్గిపోద్ది. ఇట్ విల్ డిక్రీజ్ ద డిపెండెన్స్, తగ్గిపోతుంది. అండ్ క్రియేట్ న్యూ జాబ్, కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎందులోని? ఎమర్జింగ్ గ్రీన్ టెక్నాలజీ సెక్టార్స్లో. గ్రీన్ టెక్నాలజీ అనే సెక్టార్లోని కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా బాగా బేసిక్గా కనబడుతున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క రోల్ ఏంటంటే ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు మేము ఉన్నాం మీకు వెనకన అని దాన్ని ఇవ్వాలి. దేనికి? ద అబ్రహాం అకార్డ్స్. ద అబ్రహాం అకార్డ్స్ అంటే మిడిల్ ఈస్ట్లోని అన్ని కంట్రీలు కలిసి మేము ఫైట్ చేసుకోకుండా అందరం ముందుకు వెళ్తాం అన్న ఫస్ట్ ప్రిన్సిపల్ అనమాట. అబ్రహాం అకార్డ్స్ ప్రూవ్డ్ ఇన్స్ట్రుమెంటల్. ఇది చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించింది. దేంట్లోని? ఇన్ క్రియేటింగ్ ద డిప్లొమాటిక్ కండిషన్స్. అంటే మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ మన డిప్లొమాట్ ఉంటారు,
ఓకే, లౌకికంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు, దేశం కోసమే మాట్లాడుతుంటారు. అవన్నీ ఆ కండిషన్స్ అన్నీ బాగా మెరుగైనట్టు క్రియేట్ అయ్యాయి అన్నమాట. దట్ మేడ్ ఐఎంఈసి పాసిబుల్. ఈరోజు ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోపియన్ ఎకనామిక్ కారిడార్ వచ్చిందంటే ఇవన్నీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఫెసిలిటేట్ చేశారు. అబ్రహాం రికార్డ్స్. ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అయితే హ్యాస్ బీన్ ఎ స్ట్రాంగ్ ప్రొపరెంట్. ఆయన చాలా స్ట్రాంగ్గా, అంటే ఆయన శక్తి అంతా పెట్టి సపోర్ట్ చేశారు. ఈజ్ ప్రపోజ్డ్ అండ్ సపోర్టెడ్ విత్ ఆల్ హిస్ మైట్ ఐఎంఈసి. ఇప్పుడు మనం చూడవలసింది ముందు చూపు, లుకింగ్ అహెడ్. క్వశ్చన్స్ రిమైన్ అబౌట్ ఐఎంఈసి భవిష్యత్, ఫ్యూచర్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండర్ పొటెన్షియల్ న్యూ యుఎస్ లీడర్షిప్ ట్రంప్ గారి కింద ఇది ఎలా ఉంటుంది అని అందరికీ క్వశ్చన్లు ఉంటాయి. వన్ ఇంట్రీగింగ్ ఫ్యాక్టర్, ఒక కాంప్లెక్స్ ఫ్యాక్టర్ ఏంటంటే మిస్టర్ ట్రంప్స్ వార్మ్ పర్సన్. ఆయన చాలా, అంటే హీఈస్ ఎ పర్సన్ హూ గోస్ బై పర్సనాలిటీ, నాట్ బై పాలసీ అని ఒక ఇది ఉందన్నమాట ట్రంప్ గారి గురించి. సో అదే కానీ అయితే ట్రంప్ గారికి చాలా సత్సంబంధాలు, వాత్సల్యమైన సంబంధాలు ఉన్నాయి. ఎవరితోని? పర్సనల్ రిలేషన్షిప్ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో. సో ఈ సత్సంబంధం కుడ్ ప్రూవ్ సిగ్నిఫికెంట్. ఇది చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దేనికి? టు ఆన్ గోయింగ్ రిలేషన్స్. ఇప్పుడు మన సంబంధాలు ఇంకా ముందుకు బాగా తీసుకెళ్ళచ్చు. నౌ దట్ దేర్ ఈజ్ అ పీస్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ హమాస్. నిన్న ట్రంప్ గారు రాకముందు ఏం చేశారు ఆయన? ఫస్ట్ ఆయన ఏం చేశారు? ఈ బ్రోకర్డ్ పీస్ బిట్వీన్ ఎవరు? బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ హమాస్. అది అయిన తర్వాతే ఆయన అమెరికన్ ప్రెసిడెంట్గా స్వేరింగ్ ఇన్ అయ్యారు. సో ఇజ్రాయెల్కి హమాస్కి మధ్యన ఒక శాంతియుత ఒప్పందం వచ్చింది. ఇద్దరు లీడర్లు, ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ లీడర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఏంటి కావాలి మనకి? ఓకే, మనకి ఏం కావాలి? దే కుడ్ ఫెసిలిటేట్ ద మచ్ నీడెడ్ అండ్ రిక్వైర్డ్ మీటింగ్. కలవాలి ఆఫ్ ఐఎంఈసి పార్టిసిపెంట్స్ టు డిస్కస్ ద నెక్స్ట్ స్టెప్. తర్వాత ఏం అడుగులు వెయ్యాలి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే. ఇప్పుడు ఈ ఎండివర్లోని, ఈ సిన్సియర్ ఎఫర్ట్లోని ఇట్ విల్ ట్రాన్సెండ్, అంటే గో బియాండ్. ఇదే మోస పద్ధతిలో వెళ్దాం. ఇట్ విల్ గో బియాండ్ ట్రెడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, డెవలప్మెంట్. ఇట్స్ రిప్రజెంట్స్ ఏ ఫండమెంటల్ రీఇమేజింగ్. ఇది దేనికి నిదర్శనం అంటే బేసిక్గా రీఇమాజినింగ్ ఆఫ్ రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్. కొత్త విధంగా మీరు ఆలోచన శైలి పెట్టుకోండి. దేనికి? రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్కి. ఇది రిక్వైర్స్ అన్ప్రెసిడెంట్, అంటే ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. ఓకే, భవిష్యత్తులో ఎప్పుడు జరగదు, దాని ఫ్యూచర్లో ఎప్పుడు జరగలేదు, పాస్ట్లో ఎప్పుడు జరగలేదు. అన్ప్రెసిడెంటెడ్, నెవర్ ఇట్ హ్యాడ్ హ్యాపెండ్ లైక్ దిస్. సో దట్ రిక్వైర్స్ అన్ప్రెసిడెంటెడ్ లెవెల్స్ ఆఫ్ కోఆర్డినేషన్. అందరూ సమిష్టంగా రావాలి ఇప్పుడు. ఓకే, అమాంగ్ డైవర్స్ స్టేక్ హోల్డర్స్. ఒక ఇండియా, ఒక మిడిల్ ఈస్ట్, ఒక సౌదీ, ఒక యూరోప్లోని కంట్రీస్, సౌదీలోని కంట్రీస్, ఓకే, తర్వాత యుఏఈ, అమెరికా, ఇంతమంది కలిసి ఫైట్ చేయాలి ఆ బిఆర్ఐని. ఓకే, ద యుఎస్ అండ్ ఇండియా యాజ్ కీ, మెయిన్ ప్రధాన పాత్రలు ఎవరు? ఒకవైపు యుఎస్, ఇంకోవైపు ఇండియా ఆఫ్ ది కారిడార్ మస్ట్ వర్క్. అందరూ కలిసికట్టుగా వర్క్ చేయాలి. దేనికి? టు షెపర్డ్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. షెపర్డ్ అంటే హౌ అ షెపర్డ్ డైరెక్ట్స్ ఆల్ హిస్ షీప్ ఇన్ వన్ డైరెక్షన్. దే బోత్ హ్యావ్ టు ప్లే దట్ కైండ్ ఆఫ్ కీ రోల్, ఓకే, టు కంప్లీషన్. ఇది పూర్తి అవ్వాలి. రికగ్నైజింగ్ బోత్. దేన్ని మనం ఫస్ట్ తీసుకోవాలి? ఆర్థికంగా దీనివలన వచ్చే లాభాలు, పర్యావరణకి దీనివలన వచ్చే ఇంప్లికేషన్స్, అంటే మంచి చెడు ఏంటి అని అది కూడా చూసుకోవాలి. ఎవరికి? అన్ని పార్టిసిపేటింగ్ కంట్రీస్కి, ఎవరెవరైతే ఐఎంఈసిలో ఉన్నారో. ఓకే, సో ఫస్ట్ బైపార్టిజన్, 2 countries, common agenda, converging at one point. Pronounced, very important. It becomes very pronounced. Tremendous.
ఇట్స్ గ్రేట్ what do you call ఆపర్చునిటీ, ట్రమండస్ ఆపర్చునిటీ అంటాం. ట్రమండస్ గ్రేట్ అనమాట. అంటే సాలిడిఫై, స్ట్రెంగ్థెన్, robust, strong, corridor, the way, forge, move ahead, కాన్సెప్చువల్, ఇంకా ఐడియేషనే, ఇంకా కాంక్రీట్ అవ్వలేదు అన్నారు కదా, ఐడియేషన్, కాంక్రీట్, పుట్ ఇన్ ప్లేస్, లాఫ్టీ, వెరీ హై గోల్స్, వెరీ హై గోల్స్ అంటే ఎండ్స్ అన్నమాట. డెస్టిన్డ్, ఆల్రెడీ డిసైడెడ్, విధి, తలరాత, ఓకే, ఆల్రెడీ డిసైడెడ్, ఇట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్. అండ్ ఎండివర్, సిన్సియర్ ఎఫర్ట్స్, SINCERE, ఓకే, సిన్సియర్ ఎఫర్ట్స్. పూరే కాయినాత్ అంటుంటాం కదా, లగన్ పెట్టి చేయండి అంటాం. క్యాల్కులస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, the arithmetics involved, the math involved in arithmetics involved in ఏంటి, in money, మనకి రాబడి ఏంటి, పోవడం ఏంటి. బ్రీడ్ టెన్షన్స్ అంటే ఎంకరేజెస్ మిస్అండర్స్టాండింగ్స్. ఏమాత్రం ఇటోట అయిందా, ఇన్ని దేశాల మధ్యన ఏమవుద్ది, ఫస్ట్ టెన్షన్లు ఎక్కువైపోతాయి. ఓకే, లైక్ మురుగున నీరు ఎలా ఉందనుకోండి, విల్ బికమ్ అ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ మస్కిటోస్. ఇన్ ద సేమ్ వే ఏమాత్రం ఇటు అయ్యిందా, ఇట్ విల్ బ్రీడ్ లాట్ ఆఫ్ టెన్షన్స్. ఫ్రిక్షన్ ఇస్ మిస్అండర్స్టాండింగ్. అందుకనే లూబ్రికేషన్ టేక్స్ అవుట్ ద ఫ్రిక్షన్ అంటూ ఉంటాం. ఓకే, అండ్ మిస్అండర్స్టాండింగ్. ఇన్లాండ్, డీప్ ఇన్ టు ద ఏరియా, ఇన్లాండ్ వాటర్స్ అంటాం. ఓకే, అవే ఫ్రమ్ ద సీ ఏరియాస్, వాటర్ బెడ్కి క్రూషియల్ ఇంపార్టెంట్ పాయింట్స్. నోడ్స్ అంటాం. వల్నరబుల్, ఈజీలీ ఇంజర్డ్. గ్రీన్ హైడ్రోజన్ ఈస్ లెస్, అంటే ఇట్స్ అ గ్యాస్ దట్ విల్ లెసన్ ది ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. ఓకే, ఇకలాజికల్ ఇంబ్యాలెన్స్ అందాం. ఎకాలజీ ఇంబ్యాలెన్స్, పర్యావరణంలో ఎటువంటిది లేకుండా చాలా క్లీన్గా ఉంటుంది. డీకార్బనైజేషన్, రెడ్యూసింగ్ కార్బన్, రెడ్యూస్ CARBON or CO2, carbon footprint. Facilitate, provide. Abraham Accords are agreements that are to be Middle East learning. Agreements in the Middle East. ఆ కంట్రీస్ ఎలా ఉండాలి అన్నది ఈ అబ్రహాం అకార్డ్స్లో చాలా నీట్గా చెప్పారు. ఇంట్రీగింగ్, కాంప్లెక్స్, ట్రాన్సెండ్, గో బియాండ్. మామూలు విధి విధానాల్లో వెళ్తే ఇది అవ్వదు. షుడ్ ట్రాన్సెండ్ ద ట్రెడిషనల్ వే ఆఫ్ వర్కింగ్ స్టైల్. డైవర్స్, అన్ప్రెసిడెంటెడ్, నెవర్ హ్యాపెండ్ బిఫోర్. ఇప్పటి వరకు ఇలాంటి జరగలేదు. ఓకే, ఇదే ప్రప్రథమం. డైవర్స్, మెనీ. Shepherd is to guide. So this is the importance of India, Middle East, European economic corridor, and how America can play a very vital role, courtesy Mr. Trump's good relationship with our Prime Minister, Shri Narendra Modi Garu. So though it is a lofty idea, but it is the perfect answer for the Belt Road Initiative of China. And here we have not only India, we also have Middle East, we have the European countries, we have the UAE, we have Arab, and now Turkey is also joining. Okay, we will do our bit. So everybody is now looking at this vision, a very great vision of the IMEC, the corridor. So let's be very optimistic that this happens and the economic, growth of all the countries happens, because India is also involved. Like అందరూ బాగుపడాలి, అందులోని నేను ఉండాలి అన్నట్టుగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు
అటువైపు అడుగులు వేస్తున్నారు. మనందరం కూడా మన సహాయం ఏమన్నా ఉంటే ఇది జరగాలి అని మన ప్రార్థనలన్నీ చేస్తే మన అందరి భవిష్యత్తు అంటే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు చాలా మెరుగ్గా ఉంటుంది అని ఆథర్ గారి యొక్క ప్రగాఢ నమ్మకం. ఈ ఆర్టికల్ కూడా అంత బ్యూటిఫుల్గా రాశారు. సో ఐ థ్యాంక్ జో అండ్ మమతా and also Dolly for the slides and the preparation, and my colleague Shankar for recording these classes. I'm Dr. Srinivas Pulyapudi, getting these classes to you with the encouragement of Vinay Reddy Garu, the chairman of IACE, and Srinivas Garu, the director of IACE Hyderabad. All the job seekers, any doubts you have, please feel free to type in. We will implement any suggestions you have. Thanks a lot.